ఈరోజు మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్లో స్టాప్ లాస్ హిట్ అయినా సెకండ్ ట్రేడ్లో టార్గెట్ సంపాదించేసుకున్నాను. అది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిన్న డిస్కస్ చేసుకున్నట్టుగానే ఈరోజు నేను నిఫ్టీలో బై చేయడానికే ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే మార్కెట్ ఇంకా కొంచెం కిందకు వచ్చి ఇది బ్రేక్ చేసి ఉండుంటే నేను ఇక్కడ బై చేద్దును. అలా చేయలేదు మార్కెట్. ఆ తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. ఇక్కడ నాకు కాన్ఫిడెన్స్ రాలేదు. కాబట్టి నేను ఒక పుల్ బ్యాక్ కోసం చూశాను. ఆల్రెడీ 3 క్యాండిల్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్ పడిపోతుంటే మార్కెట్లో రిటైల్ సెల్లర్స్ సెల్ చేస్తారు. కాబట్టి నేను ఏం చేశానంటే మార్కెట్లో ఈ క్యాండిల్ దగ్గర బై చేశాను. బై చేసిన తర్వాత మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది, కానీ ఓవర్గా నా స్టాప్ లాస్ అయితే హిట్ చేసింది. ఇంకా నా సెకండ్ ట్రేడ్ కోసం నేను ఇక్కడ ఒక జోన్ మార్క్ చేసుకొని వెయిట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్ దగ్గర ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి కాల్ కానీ పుట్ కానీ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. అలాగే యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ ఏం చేసింది, ముందు ఇదేదైతే చిన్న స్వింగ్ లో ఉందో ఆ లోని బ్రేక్ డౌన్ చేసేసింది. బ్రేక్ డౌన్ చేసేస్తే ఇంకెవరైనా కొత్త సెల్లర్స్ వస్తారు కదా, వాళ్ళని కూడా దించడానికి పైకి వెళ్ళి మార్కెట్ కిందకి పడిపోయింది. ఇక్కడ మార్కెట్ జోన్ బ్రేక్ చేసింది, ఈ ఇంపార్టెంట్ జోన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడే కన్సల్టేషన్ అయింది చాలాసేపు. ఇక్కడే కన్సల్టేషన్ అయినప్పుడు ఏం జరుగుతుంది, మార్కెట్ కిందకి వెళ్ళింది. సో రీటెస్ట్ చేసుకుని మార్కెట్ పడుతున్నట్లుగా మార్కెట్ ఇంకా ఈ లెవెల్ టచ్ చేస్తుంది, లేకపోతే ఈ గ్యాప్ ఫిలప్ చేస్తుంది అనే సైకాలజీలో రిటైలర్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళ అందరి చేత పుట్ సైడ్ ట్రేడ్ తీయించుకొని, అంటే సెల్ సైడ్ ట్రేడ్ తీయించి వాళ్ళ స్టాప్ లాస్లు పైన ఉంటాయి కదా, దానికోసం మార్కెట్ పైకి వెళ్తుంది. సెకండ్ ట్రేడ్ ఈ లెవెల్లో ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత టార్గెట్ ఎక్కడ బుక్ చేశానంటే నా 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాను కదా, ఆ 40 పాయింట్స్ టార్గెట్ ఈ యొక్క క్యాండిల్లో హిట్ అయిపోయింది అనమాట. టార్గెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ నా టార్గెట్ వచ్చేసి 190 రూపీస్, ఇక్కడ ఆల్మోస్ట్ 187, 188 వరకు వచ్చింది. అయినా నా టార్గెట్ పాయింట్స్ రాలేదని నేను అలాగే వదిలేశాను. మార్కెట్ మళ్ళీ నాకు లాస్ చూపించింది. అయినా డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను వదిలేస్తే మార్కెట్ పైకి వెళ్ళి నా టార్గెట్ హిట్ చేసింది. సో ఇక్కడ నా టార్గెట్ 12:35 ఆ టైంలో నా టార్గెట్ హిట్ చేసింది మార్కెట్.